హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది కామన్ క్వశ్చన్ ఐవీఎఫ్లో. సో దీని గురించి మాట్లాడదాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, మనం ఐవీఎఫ్లో ఎగ్స్ అనేవి పికప్ చేశాక ల్యాబ్లో ఎగ్ని స్పర్మ్ని కలిపి మనం బేబీస్ అనేవి ఫామ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా ఫామ్ చేసిన బేబీస్ని మనం 2 టైప్స్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఫ్రెష్గా అప్పుడు ఫామ్ అయిన బేబీస్ని ఆ సైకిల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అలా కాకుండా ఈ ఫామ్ అయిన బేబీస్ని ల్యాబ్లో ఫ్రీజింగ్లో పెట్టుకుని నెక్స్ట్ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బాగున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అన్నమాట. అసలు ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా చిన్న ప్రొసీజర్, చాలా పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు మెయిన్గా ఏంటంటే మనకి డాక్టర్ చెప్పిన మెడికేషన్స్ వాడడం. ఇప్పుడు మనం డే 5 బేబీస్ పెడుతున్నాం కాబట్టి ఒక 5 days ముందు నుంచి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. సో టైంకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ తీసుకోవడం అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ట్రాన్స్ఫర్ రోజు కూడా మనకి ఎలాంటి ఫాస్టింగ్ కానీ ఏమీ అవసరం ఉండదు. యూజువల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అందరికీ వితౌట్ ఎనీ ఎనెస్థీషియా చేస్తామన్నమాట. ఓన్లీ కొన్ని కేసెస్లో ఏంటంటే వాళ్ళకి ఏదైనా ట్రాన్స్ఫర్ డిఫికల్ట్ ఉంది, గర్భసంచి యొక్క ద్వారం చిన్నగా ఉంది, ఇలాంటి కేసెస్లో మనం ఒక 1% కేసెస్లో అండర్ ఎనెస్థీషియా చేస్తాం. అప్పుడు మనం ఫాస్టింగ్లో రమ్మని చెప్తాం. అదర్వైజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు ఫాస్టింగ్ ఏం అవసరం ఉండదు అనమాట. అండ్ ట్రాన్స్ఫర్ రోజు కూడా మనకి ఆ రోజు టైంకి చెప్తాం కదా, టైంకి రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మొత్తం అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చూసి చేస్తామన్నమాట. అండ్ పేషెంట్కి కూడా మనం ఎంబ్రియోస్ అనేది ఎక్కడ పెట్టామనేది అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చూపించడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్ఫర్ అయిపోయాక మెయిన్గా పేషెంట్స్కి కొన్ని క్వరీస్ ఉంటాయన్నమాట. సో మెయిన్ వచ్చేసి బెడ్ రెస్ట్ ఏమైనా కావాలా అనేది అడుగుతుంటారు. సో బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత జస్ట్ 10 to 15 minutes రెస్ట్ అనేది చెప్తాము. అండ్ తర్వాత వచ్చేసి బెడ్ రెస్ట్లోనే ఉండాలి అలా ఏం అవసరం లేదనమాట. పనులు కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత నార్మల్ డైలీ యాక్టివిటీస్ అనేవి వాళ్ళు రోజు చేసుకునేవన్నీ చేసుకోవచ్చు. కొంచెం బరువైన పనులు కానీ, హెవీ ఎక్సర్సైజెస్ కానీ, స్కిప్పింగ్, జంపింగ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ కామన్ థింగ్ వచ్చేసి ఫుడ్ గురించి అడుగుతుంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని అడుగుతుంటారు. సో ఫుడ్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. ఓన్లీ పైనాపిల్, పపాయ అనే 2 ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే వాటిల్లో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ వల్ల గర్భసంచి యొక్క కాంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ 2 అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ నాన్ వెజ్ తినొచ్చా లేదా అని కూడా అడుగుతుంటారు. నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా తినొచ్చండి, తినకూడదు అని అయితే ఏం లేదు. బయట జంక్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ మంచి హెల్దీ డైట్ తీసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇంకొక కామన్ ప్రికాషన్ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. అండ్ హస్బెండ్ వైఫ్ కలవచ్చా లేదా అని కూడా అడుగుతుంటారు. సో ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఇన్ఫెక్షన్స్ అవి అవాయిడ్ చేయడానికి దూరంగా ఉండమని చెప్తాము. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.